సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఇందుకు లైన్మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణని ఆయన కొనియాడారు. ప్రజావసరాల్ని తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు. భారీ వర్షాలకి అల్లూరు జిల్లా సున్నంపాడు దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజా సంబంధాల్ని కోల్పోయారు. ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న లైన్మెన్ కోర రామయ్య వరద ఉధృతిని కూడా లెక్క చేయకుండా విద్యుత్ పునరుద్ధరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవల్ని అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకి ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకి సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ మేరకు ఎక్స్లో పేర్కొన్నారు. నీకును నీలి సముద్రం అందులో నేనేమో పడవ ప్రయ సూపర్ వచ్చారు బాబు గారు. సచ్చి బెర్రగోదారు ముందు ఇలా తుంకుంటాం బతికి చాలా ఇబ్బంది అయ్యారు. Korong-korong dah, dah wadah nak semua rat.